ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. దాంట్లో ఒక భాగంగా ప్రతి ఏరియాలో కూడా మనం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉందంటే మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ని చూపించి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రాపర్ ప్రొసీజర్తో పాటు తీసుకోవచ్చు. మనం ఉన్న రోజు కాకినాడ సబ్ డివిజన్ చేసాము, కాకినాడ సిటీ చేసాము, నిన్న పెద్దాపురం సామలకోట చేసాము, ఈ రోజు పిఠాపురం చేస్తున్నాము. సో ఎలా కౌంటింగ్ రోజు కూడా మన సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఆ రోజు కూడా బైక్లో అనవసరంగా ఎవరెవరు తిరుగుతున్నారో ప్రతి ఒక్క బైక్ని సీజ్ చేస్తాము, మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ వాడు కోర్టులో యాజ్ పర్ ప్రొసీజర్ వాడు కోర్టు నుంచి బైక్ని తీసుకోవచ్చు. ఒకటి. రెండవది, పోలింగ్ డే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు బయటకు వచ్చి మనం 144 సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ 30 కానీ ఎవరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళందరిపైన మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ రోజు ఎవరెవరిపైన కేసు రిజిస్టర్ చేస్తామో ఫస్ట్ టైం కాబట్టి 41A ఇచ్చుంటాము. ఈ టైం ఎవరెవరు మళ్ళీ కేసులు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని రిమాండ్ చేస్తాము. ఈరోజు దాదాపు 200 వరకు నా దృష్టిలో 200 బైక్ వరకు సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ 200 బైక్లో ఇప్పుడు డాక్యుమెంట్ లేకపోవచ్చు, ఒకవేళ డాక్యుమెంట్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్క లాడ్జు, ప్రతి ఒక్క సర్వీస్ అపార్ట్మెంట్కి ఆల్రెడీ మనం 149 సిఆర్పిస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే పర్టికులర్ లాడ్జ్ ఎవరున్నాయో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. సర్వీస్ అపార్ట్మెంట్ ఎవరున్నాయో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. పిఠాపురం పట్టణ పరిసరాలు, పిఠాపురం పట్టణంలోకి ప్రవేశించే బయటికి వెళ్ళే అన్ని మార్గాలనే నాకాబందీ చేస్తున్నాం, నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ద్విచక్ర వాహనాలు చోరీకి కాబడినవి దొరికేందుకు, నెక్స్ట్ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళు బళ్ళు, మైనర్లు బళ్ళు నడిపే వాళ్ళది, తర్వాత స్టోలెన్ ప్రాపర్టీ ఏదైనా వెహికల్స్, తర్వాత అదర్ కాంట్రాబ్యాండ్ ఏదైనా సీజర్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఈరోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఇది 7 గంటల వరకు సుమారుగా కొనసాగుతుంది. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇందులో ఈ వాహనాలన్నింటినీ సక్రమమైన రికార్డ్స్ చూపించకపోయినా, తర్వాత పరిమితి మించి వేగంగా నడుపుతున్నా, తర్వాత ఏదైనా మోటార్ సైకిళ్ళకి ఈ సైలెన్సర్లు అవి ఆల్టరేషన్ చేసి అటువంటిది యాక్ట్ ప్రకారం ఏమైనా విరుద్ధంగా బళ్ళు కనుక మెయింటెనెన్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్య తీసుకోవడానికి మేము అన్ని స్వాధీనం చేసుకుంటాం. అందులో ఏమన్నా స్టోలెన్ ప్రాపర్టీకి వచ్చాక అవి కూడా కనెక్టెడ్ కేసెస్కి ఏమైనా కనెక్ట్ అవుతాయని కూడా చెక్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.